ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ మియాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి, వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నసీర్ అహ్మద్. ఏం చేస్తుంటారు సార్? పాన్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం మంచిగానే ఉన్నది పరిపాలన. ప్రజలకు మంచి గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి. 6 గ్యారంటీ స్కీమ్ ఉన్నాయి. మీకు కరెంటు ఫ్రీ ఉన్నది, 200 యూనిట్, లేడీస్కి బస్ ఫ్రీ, మళ్ళీ 500కి గ్యాస్ సిలిండరు, మళ్ళీ ఆరోగ్యశ్రీలో 5 లక్షలకి 10 లక్షలు ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది. ఇప్పుడు ఇంకా మళ్ళీ గృహలక్ష్మి, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా మొన్న స్టార్ట్ చేసినారు. మంచిగా ఉన్నది దానికి అభిప్రాయం. ప్రస్తుతం ఈ మియాపూర్లో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఉన్నది అభివృద్ధి బాధ్యత ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది, అప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడు నడుస్తున్నది అనుకో అభివృద్ధి కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన బాగాలేకనే కదా జనాలు అనేది పక్క పెట్టినారు. అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం రాలేదు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి అందరికీ ఏవోళ్ళకి చాలామందికి ఇవ్వలేడు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేడు. అందుకని పక్క పెట్టారు ఆయనకి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రాజ్ కుమార్ అండి. నా పేరు. ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తా, ప్రైవేట్ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే అండి, ఇప్పుడు పాలన పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ కొంతమందికి కొన్ని స్కీమ్స్ పెట్టిండు ఆయన. 6 గ్యారంటీలు అని చెప్పిండు. అందులో మొదటిది వచ్చేసి మన 2 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. రుణమాఫీ అయితే ఎవరికి కాలేదు. అది మా ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరికి తీసుకుందాము. మా ఊర్లో దగ్గర 120 ఇల్లు ఉంటే 20 మందికి అయినాయి, మిగతా 100 మందికి ఎవరికి రుణమాఫీ కాలేదు. అందుకే రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని. మరి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతం రాష్ట్రంలో? ఏదున్నా కేసీఆర్ తర్వాతేనండి. ఎవరైనా నాకు అనిపించినంత వరకు కేసీఆర్ చేసిండు, ఒక 2-3 తప్పులు చేసిండు, కానీ రిమైనింగ్ అన్ని విషయాల్లో పర్వాలేదు, బాగానే ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్. ఏ విధంగా అంటే అభివృద్ధిలో కానీ, ఆయన చేసే పనులు కానీ, కాళేశ్వరం కానీ, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు కానీ, అన్ని విషయాల్లో రైతులను ఆదుకున్నాడు ఆయన. విలేజ్లో రోడ్లు కూడా విలేజ్లో డెవలప్మెంట్ చేసిండు. పర్లేదు, రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్. నెక్స్ట్ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాం. నమస్తే సార్. హాయ్. మీ పేరు సార్? సందీప్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుంది. ఎందుకంటే ఐటీ సెక్టర్ని బాగా డెవలప్మెంట్ చేసిండు. ఇంతకుముందు ఏం జరిగిందంటే ఐటీ సెక్టర్ బాగుండే కేటీఆర్ పాలనలో. ఇప్పుడు ఐటీ డౌన్ అయింది, ప్రాజెక్ట్ ఏం సరిగ్గా లేవు, మనీ రొటేషన్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగుంది, పథకాలు అవే ఉన్నాయి. పథకాలని కొద్దిగా చేంజ్ చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలను చేంజ్ చేసిండు, అంతే, అంతకుమించి ఏం లేదు. రైతు బంధు ఇస్తున్నారు, ఇంకా రాలేదు. రైతు భరోసా ఇంకా ఏం జరుగుతుందంటే అప్లికేషన్ ఎన్నిసార్లు అప్లికేషన్ ఇస్తారు ఏదైనా కానీ. గ్రామ సభలు అంటే ఫస్ట్ టైం రేషన్ కార్డు చెప్పిండు, అప్పటి నుంచి ఇప్పటిదాకా రేషన్ కార్డు రాలేదు. రైతు భరోసా లేదు, ఆత్మీయ భరోసా లేదు. అన్నీ మళ్ళీ అప్లికేషన్స్, మళ్ళీ రొటేషను. అవి వస్తాయో రావో, పల్లెటూళ్ళకి వెళ్తే మీకు తెలుస్తుంది. అవి వస్తాయో రావో కూడా కన్ఫామ్గా లేదు జనాలకి. రాను ఇలాగని కంటిన్యూ అయితే ప్రజలకి నమ్మకం పోతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందో రాదు అని కన్ఫామ్ కూడా చెప్పరాదు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతం? అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి ఏమున్నది లేదు. ఉన్న రోడ్లే ఉన్నాయి, ఇంకా చేంజ్ అయితే ఏం లేదు. ఫ్యూచర్లో మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా? నేను భావించడం లేదు. కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నా. చేసిండు తప్పులు, బట్ ఇక ముందు చేయకుండా కంటిన్యూ చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాజేందర్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? క్యాబ్ డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ పాలన అస్సలు బాగలేదు. ఆయన ఏదో 10th క్లాసు ఇంటర్మీడియట్ చేయకుంటే డిగ్రీ పాస్ అయ్యి పీజీ క్వాలిఫికేషన్ అయిన సీఎం పోస్ట్ లాగా దొరికింది నాకు. అది ఎలా అయినా కూడా ఆయన కరెక్ట్ తెలవట్లేదు. ఆ పథకాలు ఫ్రీ బస్ అని పెట్టాడు. దానివల్ల రోజు 5 కోట్లు 6 కోట్లు నష్టం వస్తుంది తప్పితే ప్రజలకు ఏం నిరుపయోగం తప్పితే ఉపయోగం ఏం లేదు. హైడ్రా అన్నాడు, హైడ్రా వల్ల కూడా లాభం ఉంది, కొంచెం నష్టం ఉంది. అది కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేరు. రేవంత్ పాలన అస్సలు బాగలేదు, అసలు అభివృద్ధి లేదు. ఇంకా అప్పులు ఎక్కువ అవుతున్నాయి, అది తేవడమే. ఇంకా దానివల్ల ఇంకా ప్రయోజనం ఏమీ లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా కొన్ని ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోవడం వల్ల కేసీఆర్ దానివల్ల కొంచెం కోల్పోయిండు. అదొకటి చూసుకుంటే బాగుండేది. కొన్ని స్కీమ్స్ వల్ల చెప్పడం, ఉద్యోగాలని చెప్పడం వల్ల కొంచెం టైం సరిపోలేదా, చేయలేడా, మరి 10 ఏళ్ళలో చేయలేకపోయాడు. దానివల్ల కొంచెం వ్యతిరేకత ప్రజలకు కలిగింది.
దానివల్ల వ్యతిరేకతల్లో రేవంత్ రెడ్డి వచ్చాడు అని తప్పితే ఈ రేవంత్ రెడ్డికి అయితే ఎలిజిబుల్ అయితే లేదు. ఈ స్కీమ్స్ కూడా ఎలా మెయింటైన్ చేయాలో తెలియడం లేదు రేవంత్ రెడ్డికి. అది కరెక్ట్గా చేయాలి, అందరిని కలుపుకొని పోయి రేవంత్ రెడ్డి చాలా చేస్తే బాగుంటుంది. ఇంకా అభివృద్ధి కూడా ఏమీ లేదు, జీరో, అసలు ఏమీ లేదంటే ఏం లేదు, అభివృద్ధి లేదు రేవంత్ రెడ్డిది ఏం అంతే, ఏం లేదు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? పెళ్ళయ్య. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడుపుతున్నాను చిన్న. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆటోలకు వస్తాయన్న పైసలు లేదు, ఇక్కడ కారాబర్లు లేవు, ఓలో ఊపర్లు అవే ఎక్కువైనాయి. అసలు అడ్డ మీద కూర్చుంటే 2-3 గంటలు పడుతుంది. అప్పుడన్నా జర ఇంతనో అంతనో ఉండేది. అవి వేస్తానడు, అది లేదు ఇది లేదు. అవి ఓలో ఊపర్ అవి క్యాబులన్నా జర తగ్గితేనన్నా దాంతో ఉంటుంది. ఇక చూస్తున్నావు కానీ గంటలు కూర్చుంటున్నాం బండి పెట్టుకొని. ఏమీ లేదు, మరి ఆయన ఏమని ఇస్తాడో ఇయ్యడో ఇక ఆయనకే తెలుసు. ఇలా చూసుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటారు సార్? ఇచ్చిన హామీలు కానీ ప్రజలకు అందుతున్నాయి అంటారు? ఏం చేసినా చేస్తున్నాను అన్నాడు, ఏం చేసినది లేదు. రైతులకు ఒక్కటి జర చేస్తే ఏమన్నా అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సూపర్ ఉండే అన్న, ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే. మొత్తం ఆ రైతులకు బాగా చేసిండు, రైతు బంధు చేసిండు, వికలాంగులకు వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయి, గరీబ్ వాళ్ళకి లేని వాళ్ళకి కూడా పైసలు వచ్చినాయి. కానీ ఒక్కొక్కరు కొడుకులుండి కూడా చూడని వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు అవి వాళ్ళకు కూడా ఆపేసిండు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? ఏముందా నాకు అట్లనే ఉన్నది, మామూలుగా అట్లనే ఉన్నది. రోడ్లు ఏమో మొత్తం జామే ఉంది, రోడ్లో పట్టించుకునేది లేదు, అది చేసేది లేదు. ట్రాఫిక్ సమస్య ఎక్కువైందంటారు? ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నదన్న, మామూలుగా నడిచేటోళ్ళకి ఫుట్పాత్లు బరాబర్ ఉండాలి. చాలామందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, పోయేటోళ్ళకి కానీ వచ్చేటోళ్ళకి కానీ బైక్ల వాళ్ళకి కానీ ఎవరికి కానీ. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాబుగౌడ్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఆటో వాళ్ళ గురించి మాత్రం మంచిగా చూసుకోవాలని చేస్తున్నాం. ఆటో వాళ్ళకి నెలకి 12,000 రూపాయలు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రేషన్ కార్డులు ఒకటి, తర్వాత వీళ్ళకి ఫైనాన్సర్లతో ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. వాళ్ళకి 50% ఫైనాన్సర్ల సబ్సిడీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు ఉంటున్నారు కదా, దానికి కూడా సబ్సిడీ ప్రకటించాలని మేము కోరుతూ ఉన్నాం. మరి ఇలా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా నడుస్తుందంటారు సార్ ప్రస్తుతానికి? పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇప్పుడు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఇప్పుడు విదేశాలకు వెళ్ళి 1,50,000 కోట్లు తీసుకొచ్చారు కదా రేవంత్ రెడ్డి. దానివల్ల ఉపాధి అవకాశాలు, తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మా అభిప్రాయం తెలుసుకుంటారు జనాలలో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, బాగానే ఉండే. ఫస్ట్ 5 years మంచిగానే చేశారు. సెకండ్ 5 years తర్వాత కొంచెం ప్రజలలో భిన్న అభిప్రాయాలు ఏర్పడినాయి. దానివల్ల కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ జరిగింది. అంటే హైదరాబాద్ సరౌండింగ్లో కాకుండా పల్లె ప్రజలలో కొంచెం మార్పు కోరుకున్నారు వాళ్ళు.